పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తి నింపు. ఆదిలో జరిగిన శక్తి నింపు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు. 29వ రోజు మనం ప్రవేశించినాం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. శూలమతి 14 కార్యాలు ఆమె గురించి వెల్లడించింది. పరమగీతాలు 8 అధ్యాయంలో శూలమతి తనను గురించి తాను చేసిన ప్రస్తావన లేక చెప్పిన మాటలను మనం ధ్యానిస్తున్నాం. ఆమె నేను నల్లని దానం అని పరమగీతాలు 1:5లో ఉంటుంది. నేను నల్లని దాననైనను నేను సౌందర్యవంతురాలు. ఎలాగ నల్లగైంది? కష్టపడింది, ప్రయాసపడింది, ఎండలో పనిచేసింది, సుఖం లేదు. సంఘము అలుపెరగకుండా పనిచేయాలి. సంఘము ఎల్లప్పుడూ కృషి చేయాలి కదా, నశించే ఆత్మల గురించి. అందుకే ఎండ తగులుతుంది, గాయం తగులుతుంది, నొప్పి తగులుతుంది, బాధ తగులుతుంది. ఎంతో సుందర రాశి ప్రభు దృష్టిలో. కానీ ప్రయాసము, భారము, దుఃఖము, వేదన, కన్నీటి ప్రార్థన ద్వారా అలసిపోతుంది, మరి నల్లగైపోతుంది. అందుకే అంటుంది శూలమతి, నేను నల్లని దానను అయినను నేను సౌందర్యవంతురాలను, నేను నా ప్రియుని దృష్టిలో అతి సుందర రాశిని అని అర్థం. రెండవది మనం చూసినాము 1:6. శూలమతి అంటుంది, మరి నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు మీరు చూడకండి. అంటే నేను నల్లని దానైనా నేను సౌందర్యవంతురాలని అర్థం. మూడవది చూసినప్పుడు, నా సహోదరులు ద్రాక్ష తోటకు నన్ను కావలికతగా ఉంచిరి. నా గమ్యాన్ని, గురిని, ప్రభువు మీద ఉన్న, నా ప్రియుని మీద ఉన్న ప్రేమను వైదొలగించడానికి నా సహోదరులు ప్రయత్నించినారని అర్థం. తర్వాత ఇలాగూ గమ్యాన్ని చెదరగొడుతున్నందుకు నా సొంత ద్రాక్ష తోటను నేను కాయలేకపోతేనే. షీఈ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హర్ పర్ఫార్మెన్స్. మరి 5వ చూసినప్పుడు, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. 6వ చూసినాము, నేను లోయల్లో పుట్టు పద్మము వంటి దానను. 7వ చూసినాం కదా, 4, 6వ వచనం, ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళను. ఇది సంఘం అనుభవించే శ్రమలను గురించి, ప్రియురాలి శ్రమ అనుభవాన్ని సూచిస్తుందని మనం నేర్చుకున్నాం. శూలమతి చెప్పే మాటలు మనం ధ్యానిద్దాం. పరమగీతాలు 4:16 చూడండి. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయు, నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. అంటే ఈ వచనంలో ఒక
శూలమతి చెప్పిన 2 మాటలు మనం ధ్యానించాలి. ఉత్తర వాయువు ఏతెంచు, దక్షిణ వాయువు ఏవేతెంచు. ఇంగ్లీష్లో బ్లో అప్ మై గార్డెన్ దట్ ద స్పైసెస్ మే ఫ్లో అవుట్. గాలి కొరకు అడుగుతుంది. ఉత్తర దిక్కు నుండి, దక్షిణ దిక్కు నుండి గాలి కావాలి, వాయువు రావాలి, అది నా మీద విసరాలి. సంఘము కూడా ఇలా కోరుకోవాలి. గాలి దేనికి సూచన? పరిశుద్ధాత్మకు సూచన. లెట్ ద విండ్ బ్లో అంటే గాలి ఏ రీతిగా వీస్తుందో నీకు తెలియదని ప్రసంగి తన గ్రంథంలో అంటున్నాడు. ఏ దిక్కు నుండి వస్తుందో అది నీకు గుర్తుపట్టడం కష్టమని. గాలి ద్వారా చాలా అనుభవాలు సంఘానికి మరి అనుగ్రహింపబడుతుంది. ప్రసంగి 11:5 చూడండి. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరగవు, అలాగున్నే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరగవు. అవును, గొప్ప గాలి వీచాలి, సంఘము ఆత్మతో నింపబడాలి. గాలి కొరకున్న ఆవేదన, ఆసక్తి, ఆపేక్ష. కేరళలో పనస పండ్లు చెట్టు ఉంటుంది. చెట్లు ఎక్కడ ప్రతి ఒక్కరికి ఏదో ఒక తోట ఉంటుంది. ఎంత పేదవారు ఉండడం చాలా కష్టం, ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రాపర్టీ. తర్వాత ఇలా పనస చెట్లు ఉంటుంది. పనస చెట్టుకు పెద్ద పెద్ద చెట్లు, అవి బిగ్ ట్రీస్ అన్నమాట. పనస పండు రావాలంటే గాలి వీచాలి. పెద్ద గాలులు వచ్చినప్పుడే ఆ చెట్టు ముద్దు నుండి పగిలి ట్రంక్కే వేలాడుతుంది అనమాట పనస పండు. అది కొమ్మలకు రాదు, కాయ చాలా బరువు అయింది కదా, అది పుట్టుకొస్తుంది అనమాట. ఆ గాలికే అది ఆ చెట్టు మొద్దు పగిలి వస్తుంది కాయ. కనుక అక్కడ గాలి కావాలని వారు కూడా ఆశిస్తారు. పండ్లు ఎక్కువ కావాలంటే గాలి ఎక్కువగా వీచాలి. అలాగే ఈ ప్రియురాలు అంటుంది, ఉత్తర వాయువు నువ్వు వీచాలి, దక్షిణ వాయువు నీవు రావాలి, ఎందుకంటే ఫలం కావాలి. నా ప్రియుడు నా నుండి ఫలములు ఎదురు చూస్తున్నాడు. కింది వరుసలో ఉంది కదా, కింది వరుసలో నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక. నా ప్రియుడు రావాలి, ఉద్యానవనమునకు రావాలి, తనకిష్టమైన ఫలములను అతడు భుజించును గాక. అంటే శ్రమ లేనిది ఫలితము లేదు. ఎప్పుడైనా మన వ్యక్తిగత జీవితంలో కానీ మన సంఘ జీవితంలో కానీ శ్రమలు రాగానే బిత్తరపోకూడదు. శ్రమలో ఏదో దాగి ఉంది ఒక ఆశీర్వాదం, శ్రమ వలన ఒక అనుభవం, శ్రమ వలన జ్ఞానము లేక ఒక అనుభవం, అనుభూతి, ఇవన్నీ కలుగుతుంది శ్రమ ద్వారా. శ్రమలు అనుభవించిన వారిని మీరు చూడండి, ఎంత ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉంటారు. ఏ శ్రమ లేనివాడు, అందుకే బైబిల్లో ఉంది, శ్రమ లేనివాడు దుర్బీజుడాడు, అంటే ఈజ్ నాట్ బోర్న్ ఆఫ్ ఎ ప్రాపర్ ఫాదర్ అని అర్థం. అంటే శ్రమలు పరిశుద్ధాత్మ సహాయం సంఘానికి అందించడం. పరిశుద్ధాత్మ కూడా గాలి రూపంలోనే వీస్తుంది. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో బలమైన గాలి వీచింది అంటే పరిశుద్ధాత్మకు చిహ్నంగా వారి మీదికి దిగింది అని మేడగదిలో 120 మంది ప్రార్థన చేసినప్పుడు వారి అనుభవం మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ సంఘములో వీస్తున్నప్పుడు దానిలోని పరిమళము వ్యాపిస్తుంది. చూడండి, గాలి వీచినప్పుడే పరిమళాలు వెదజల్లబడుతుంది. దేర్ విల్ బి స్వీట్ ఫ్రేగ్రెన్స్. ఒక మంచి ఉద్యానవనంలో చక్కని చల్ల గాలి బలంగా వీస్తుంది అని అంటే వెంటనే పువ్వులు, ఆ పుష్పాలు అవన్నీ కూడా స్పందిస్తాయి, దాంట్లో ఉన్న పరిమళాలు వ్యాపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘమునకు శ్రమలు కలిగినప్పుడు మనం అనుకుంటాం, మన చిన్న మెదడుతో మనం కొలవడానికి ప్రయత్నిస్తాం, ఇది ఎందుకు సంభవించింది, అక్కడెందుకు హింస జరిగింది, ఇక్కడెందుకు ఇది జరిగిందని. ఇది గాలి వీస్తూ ఉందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే క్రైస్తవుని స్వభావము లేక క్రీస్తు పరిమళము వ్యాపిస్తూ ఉంటుంది, మనుషులందరికీ వ్యాపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇట్ స్ప్రెడ్స్ ఫ్రేగ్రెన్స్. కనుక గాలి వీచాలి అని ఈమె కోరుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా జాన్ 3:8 గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో అది నీకు తెలియదు. కనుక సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ శక్తి లేనిది మనము శ్రమల గాలులను కూడా తట్టుకోలేం. కాబట్టి శ్రమ మరి పరిశుద్ధాత్మ
సహాయాన్ని కోరుతుంది. గాలి వలె పరిశుద్ధాత్మ శక్తి సంఘం మీదకి దిగుతుంది. సంఘంలో ఉన్న పరిమళ వాసన అంటే ప్రభు యొక్క గొప్పతనం వ్యాపిస్తుంది. క్రైస్తవుని ఆ స్వభావం కూడా వెలికి రావాలంటే శ్రమలు అవసరమని మనము అర్థం చేసుకుంటున్నాం. అందుకే ఉత్తర వాయువు ఏతెంచు, దక్షిణ వాయువు ఏతెంచు, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగా, తనకిష్టమైన ఫలములు. ఇది రెండవది. లెట్ మై బిలవడ్ కమ్ ఇన్ టు హిస్ గార్డెన్ అండ్ ఈట్ హిస్ ప్లెసెంట్ ఫ్రూట్స్. 16వ వచనం. ఇది 9వదండి. తనకిష్టమైన ఫలములు నా ప్రియుడు ఉద్యానవనానికి వచ్చి భుజించాలి. ప్రియుడు ఫలములను వెతుకుతున్నాడు. ఈ ప్రియుడు ఉద్యానవనానికి వచ్చి ఫలాలు చూస్తున్నాడు. ఈ యొక్క ఉపమానము యేసు ప్రభు కూడా స్వయంగా లూకాసు వార్తలో చెప్తాడు కదా. మరి ఒకనికొక ద్రాక్ష తోట ఉండింది. ఆ యజమానుడు ఫలముల కొరకు ఎదురు చూస్తున్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు మీరు చూస్తే, ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండాను. అంజూరపు చెట్టును తెచ్చి ద్రాక్ష తోటలో పెట్టినాడంట యజమానుడు. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయం, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండను, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ చెట్టు, ద్రాక్ష చెట్టు ఫలము, అంజూరపు చెట్టు ఫలము, ఇవన్నీ ఉపమానాలు యేసుప్రభు చెప్తాడు. అంటే వాట్ డస్ హీ మీన్ బై దట్? యేసుప్రభు ఏం కోరుతున్నాడు? ప్రభు నామం ధరించిన వారు ప్రతి ఒక్కరు కూడా ప్రభు కొరకు ఏం చేయాలి? ఫలించాలి. పండ్లు వెదక వచ్చినాడంట యజమానుడు, ఒక్క పండు లేదంట. ఇది 3 సంవత్సరాలు అయింది ఇది నాటబడి, ఇంతవరకు ఒక్క ఫలం లేదు. ఈ వ్యక్తి రక్షింపబడి 30 సంవత్సరాలు అయింది, ఒక్క ఆత్మను కూడా ప్రభు కొరకు సంపాదించలేదు. ఫలము లేని జీవితం. ఫలము లేని జీవితం చూసినప్పుడు ప్రభువుకు చాలా రోషము పుట్టుకొచ్చినట్టు మరి ఒకసారి కూడా మనం చూస్తాం. ఆయన శిలువ మరణానికి ముందు కూడా ఆయన ఆకలి ఉన్నప్పుడు ఆయన అంజూరపు పండ్లు వెతక వచ్చినాడు. ఆ చెట్టులో ఒక్క మరి కాయ పండు లేదు, అది ఆకులతో గుబురుగా ఉంది కానీ ఫలము లేదు. అప్పుడు ఆ చెట్టును శపించగానే అది వ్రేళ్ల మట్టుకు ఏమైపోయిందట? ఎండిపోయిందండి. కాబట్టి ఫలము అంటే నీవు ప్రభు కొరకు చేసే కార్యాలు సూచిస్తుంది. యేసు ప్రభు యోహాను సువార్త 15:1 నుండి 7 వచనాలు కూడా, నేను నిజమైన ద్రాక్ష, నా తండ్రి వ్యవసాయం, మీరు తీగలు, మీరు నాలో ఉండి మీరు ఫలించాలి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రతి క్రైస్తవుడు అంటే ప్రియురాలితో మనం పోలుస్తున్నాం వధూ సంఘాన్ని. వధూ సంఘము ఫలభరితంగా ఉండాలి. ద చర్చ్ షుడ్ ఆల్వేస్ బి ప్రొడక్టివ్. దట్స్ వాట్ ద లవర్ జీసస్ రిక్వైర్స్ ఆఫ్ ద చర్చ్. హిందీలో అంటారు నామకే వాస్తే, పేరు కొరకు ఒక పెద్ద కట్టడం, పెద్ద బిల్డింగు, కార్యక్రమాలు ఉంటాయి, ప్రోగ్రాంలు చాలా ఉంటాయి, కానీ ఆత్మదేవుడు అక్కడ లేడు. పైగా కయ్యాలు, కలహాలు ఉంది, వాగ్వాదాలు, విభేదాలు, అసమాధానం కాదు ప్రియుడు కోరేది. తన ప్రియురాలు ఎప్పుడు ఫలభరితంగా ఉండాలని ప్రియుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే పేరు కొరకు కాదు చేయాల్సిన కార్యాలు. నిజంగా ఆ ప్రియునితో నీవు కలిసి, ప్రియురాలు ఏకమైందంటే ఫలాలు వస్తాయి. భార్య భర్తలు కలిస్తే పిల్లలు పుట్టినట్టే ఆ ప్రియుడైన ప్రభువుతో వధువు సంఘము ఏకమై పెనవేసుకొని ఉంటే అత్యధికంగా విస్తరింపజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. When the church becomes one with the lover Jesus, definitely there will be multiplication of souls. ఫలము అధికమవుతుంది. ఆశీర్వాదాల్లో ప్రధానమైన ఆశీర్వాదం నన్ను అడిగితే, నిన్ను బహుగా నేను విస్తరింప చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు, మీరు ఒంటరి వారని మేము భయపడకండి, మీలో ఒంటరిమైన వాణ్ణి నేను 10,100గా మారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వన్ విత్ గాడ్ బికమ్స్ ఏ గ్రేట్ మెజారిటీ. ఎప్పుడు అనుకోవద్దు నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడిని, నాకు ఎవరున్నారు, దిక్కు ఎవరున్నారు, మాకు ఎవరు సపోర్ట్ లేరండి, అందుకే మేము సేవ చేయడం లేదండి. ఇవన్నీ ఉత్తుత్త మాటలు. వెన్ యూ బికమ్ వన్ విత్ గాడ్, వన్ విత్ యువర్ లవర్ జీసస్,
యూ విల్ స్టార్ట్ మల్టిప్లై. నీవు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. ఇప్పుడు మనం 8, 9 ప్రియురాలు శూలమతి చెప్పిన మాటలు ధ్యానిస్తున్నాం. ఉత్తర వాయువు ఏతెంచము, దక్షిణ వాయువు వేంచేయము. నా ప్రియుడు తన ఉద్యానమునకు వేంచేయును గాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించును. 10వ చూడండి, పరమగీతాలు 5:8. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయం చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకోను. అంటే ఈమె ప్రియుడు వచ్చినాడు, ఆమె ఉండు చోటుకు వచ్చి తలుపు తడితే ఆమె తలుపు తీయలేదు కదా. ఆమె తలుపు తీయడానికి తడువు చేసింది, ఆలస్యం చేసింది. కొద్దిగా బద్ధకంతో పడక నుండి లేవడానికి, వస్త్రాలు ధరించుకోవడానికి, కాళ్ళు మురికైపోతుందని ఏవేవో సాకులు ఇక్కడ చెప్తుంది. మీరు ఇది ఎంత వివరించినాను. అయితే ఇప్పుడు ఈమె తలుపు తీసేంతలోగా ప్రియుడు వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆమె చాలా బాధపడుతుంది. అప్పుడు ఆమె అతన్ని వెతకడానికి బయటికి వెళ్ళిపోతుంది. అది రాత్రి వేళ. షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్ లవర్. ఎక్కడున్నాడు నా ప్రియుడు? చూడండి, ఒక స్త్రీ రాత్రి వేళ బయటికి వెళ్ళాలంటే చాలా భయకంపితమైన కార్యమే. కానీ హర్ లవ్ ఫర్ హర్ బిలవర్డ్ ఆర్ లవర్ నోస్ నో లిమిట్. హద్దులు లేని ప్రేమ. ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆమెకు భయం లేదు. ఆమె వెళ్తుంది, కావలి వారిని కలుసుకుంటుంది. నా ప్రియుని మీరు చూసారా? అందరిని అడుగుతుంది, ఆమె అడిగి తెలుసుకుంటుంది. కావలి వారు ఆమెను గాయపరిచినట్టు ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఆమెకేం సహాయం చేయలేదు, ఎవరు ఆమెకు సహాయం చేయలేదు. అప్పుడు ఆమె చాలా కన్నీళ్లు గార్చి ఏడుస్తుంది. ప్రియుని ప్రేమలో ఆమె ముగ్ధురాలైపోతుంది. ఆమె తన్మయత్వంలో ఉంది. ఇంత మంచి చక్కని ప్రియుని పోగొట్టుకున్నాను కదా, నేను తలుపు తీసి ఉంటే ఎంత బాగుండేది, నేను అతన్ని మరి ఆహ్వానిస్తే ఎంత బాగుండేది, హౌ మచ్ ఐ వుడ్ హ్యావ్ ఎంజాయిడ్ హిస్ ప్రెజెన్స్ అని ఇవన్నీ ఇప్పుడు కలలు కంటుంది. ఆమె ఏమని అంటుందంటే, ఒకవేళ నా ప్రియుడు కనబడితే మీరు నాకు చెప్పాలి. యెరూషలేము కుమార్తెలారా అంటే ఆమె సఖులు, ఆమె ఫ్రెండ్స్ ఆర్ ద ఉమెన్ ఆఫ్ జెరూసలేం, వారితో అంటుందన్నమాట, నా ప్రియుడు మీకు కనబడితే మీరు ఈ మాట చెప్పండి. ఎక్కడున్నాడో నాకు తెలియదు, నేను వెతికి అలసిపోయినాను, పైగా నా శరీరం అంతా గాయాలైంది, వెతుకున్నట్లు శ్రమపడ్డాను, ఇప్పుడు నా ప్రియుడు నాకు కావాలి. అందుకే చాలాసార్లు దేవుని సేవకులు దేవుని వాక్యం అందించినప్పుడు స్పందించారు. చూడండి, జనాలు హృదయం చాలా కఠినం చేసుకుంటారు. నేడు అను శబ్దం మీరు విన్నప్పుడే మీరేం చేయాలి? స్పందించాలని వాక్యంలో ఉంది, లేఖనాల్లో. ఇదే రక్షణ దినం, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. అది గమనించకుండా తడువు చేస్తూ ఉంటారు. ప్రియుడు వెళ్ళిపోయినాడు, ఇప్పుడు ఈమె ప్రియుని కొరకు తపిస్తుంది. అప్పుడు అంటుంది, నా ప్రియుడు నీకు కనబడితే ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లినానని అతనికి మీరు తెలియజేయండి. మీనింగ్ ఈజ్, టెల్ మై లవర్ దట్ ఐఎమ్ లవ్ సిక్. లవ్ సిక్ అంటే ఏంటి? ప్రేమలో పడిన వారు ఎప్పుడు కూడా ఒకరినొకరు చూడాలని, ఒకరితో ఒకరు గడపాలని వాళ్ళు ఎంతో ఆశిస్తారు. దే కాంట్ లివ్ వితౌట్ ఈచ్ అదర్. ఇప్పుడు వరుడైన ప్రభు, వధువు అయిన సంఘం గురించి మనం వీరి మధ్యలో ఉన్న ప్రేమను గురించి వివరిస్తున్నాను. ఇది గొప్ప బాండేజ్ అన్నమాట. దే కాంట్ లివ్ వితౌట్ ఈచ్ అదర్. దే వాంట్ టు సీ ఈచ్ అదర్. ఇఫ్ వన్ ఈజ్ యాబ్సెంట్, దే ఫీల్ ద యాబ్సెన్స్ అండ్ దే యర్న్ ఫర్ ద రిటర్న్. అప్పుడు ప్రియుడు కనబడలేదంటే ప్రియుని గురించి ఉన్న తలంపులే ఉంటుంది. సంఘము తలంపులన్నీ కూడా ఎవరి మీద ఉంది? యేసుప్రభు మీద ఉంది. ఎప్పుడు వస్తాడు నా ప్రియుని రాక కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ప్రియ యేసు రాజును నేను చూచినా చాలు. అవును, ఆయన గాయాలు నేను చూసినప్పుడు నేను ముద్దాడుతాను. ఆయన సన్నిధి నాకు చాలు, ఆయనను చూడాలి, ఆయనతో గడపాలి. ఇవన్నీ సంఘము ఆశలు. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద లవర్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లవ్ సిక్నెస్. ఈమెముంటుంది, ప్రేమాతిశయం చేసి నేను మూర్ఛెల్లిపోయినాను. సంఘం కూడా ఇదే అవస్థలో ఉంది, విశ్వాసి కూడా అదే అవస్థ. విశ్వాసికి కూడా సూచన కదా, నీ మందిరావరణములు చూడవలనని నేను ఎంతో ఆశపడుతున్నాను. చూడండి, మందిరానికి నువ్వు ఒక వారం రాకుంటే హౌ మచ్ ఐ మిస్ ద ఫెలోషిప్. అవును, నేను మందిరానికి వెళ్ళాలి, మందిరంలో గడపాలి, మందిరంలో ఉంటే చాలు. కౌరవ కుమారులు రచించిన కీర్తనలు 84లో ఒక్క దినము దేవుని ఆలయంలో గడపడము 1000 దినములతో సమానం. అంటే దిస్ షోస్ హౌ మచ్ యర్నింగ్ టు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హర్ లవర్.
84వ కీర్తన 2వ వచనం, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. అంటే లవ్ సిక్నెస్ అన్నమాట. నా ప్రాణం సొమ్మసిల్లుతుందయ్యా. దేవుని మందిరం వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది, దావీదు మహారాజు అంటాడు. అంటే అతనికి రాజభవనం కానీ, రాజ కిరీటం కానీ, ఆ బంగారు మకుటం కానీ, ఆ రాజసింహాసనం కానీ అంత వైభవంతో సంతృప్తి లేదు. ఎక్కడ వెళ్ళాలంటున్నాడు ఈ మహారాజు? దేవునాలయంకు నేను వెళ్ళాలి. జనాలు నాతో అన్నప్పుడు ఎంతో సంతోషించిన, ఐ వాంట్ గో టు ద హౌస్ ఆఫ్ గాడ్. అలాగే కోర కుమారులు రచించిన కీర్తనలో కూడా దేవుని మందిరాభరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది, సొమ్మసిల్లిపోతుంది. అంటే ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లిపోతున్నాను, అంత నిండుగా ప్రేమిస్తున్నాను. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. అంటే ద యర్నింగ్, ద డిజైర్, ద డీప్ డిజైర్ టు కమ్ టు యూనియన్ విత్ హర్ లవర్. అంటే సంఘము కూడా ఇలాగే అపేక్షిస్తుంది. విశ్వాసి అనేక విశ్వాసుల గుంపే కదా వధువు సంఘం. విశ్వాసి హృదయంలో కూడా ప్రభువును కలుసుకోవాలి, ప్రభు సన్నిధిలో మోకరించాలి, ప్రభుతో మాట్లాడాలి, ప్రభు ఏం చెప్తున్నాడో నేను వినాలి, టు బికమ్ వన్ విత్ ద లార్డ్. అయితే 119వ కీర్తన 81వ వచనం చూడండి, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. అంటే ఈ రక్షణ కొరకు నేను ఆశిస్తున్నాను. ఈ లోకము నాకు తృప్తిని ఇవ్వడం లేదు. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఈ లోకం నేను ఎంత వెదిగినా అది నాకు వెగటగలుగుతుంది. ఈ లోకంతో నన్ను నేను నింపుకుంటే ఐ బికమ్ ఫెడ్ అప్. ఫైనలీ ఆఫ్టర్ అక్యుములేటింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ద వరల్డ్ ఐ బికమ్ డిస్గస్టెడ్. కానీ నీ సన్నిధి నాకు కావాలి, నీతో నేను ఉండాలి, నీ గుడారంలో నేను యుగ యుగములు ఉంటాను. వెగట్టు కలిగే ఈ లోకమేగా యుగ యుగాలు నీతో నుందుగా, వెగట్టు కలిగే ఈ లోకమేగా యుగ యుగాలు నీతో నుండగా, నీ గుడారములో నుందునుగా, నీ గుడారములో నుందునుగా, నీ కొరకే నే వెదకే దేవా, నాకొకసారి కనుపింపరావా, నాకొకసారి కనుపింపరావా. నాకు ఒక్కసారి కనబడయ్యా, నేను నిన్ను చూడాలి, నేను నీతో ఉండాలి, నువ్వు నాకుంటే చాలు. నాకు ఇంకా ఈ లోకం వద్దు, లోకపు నటన వద్దు, లోకపు ఆశలు నాకు వద్దు. అలాగే ఇవి అంటుందన్నమాట శూలమతి. నేను ప్రేమాతిశయం చేత నేను స్పృహ తప్పిపోయినానని అర్థం. ఐ లాస్ట్ మై మెంటల్ బ్యాలెన్స్. ఐఎమ్ సో లవ్ సిక్ ఆఫ్ మై లవర్. యెరూషలేము కుమార్తెలతో అంటుంది, నా ప్రియుడు ప్రేమలో ముగ్ధురాలై ఉన్నాను, నేను సొమ్మసిల్లిపోతున్నాను, నా ప్రియుని నేను చూస్తే చాలు. నా ప్రియుని గురించి తలచి 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 నేను మరి అలసిపోతున్నాను, సొమ్మసిల్లిపోతున్నాను, పడిపోతున్నాను, స్పృహ తప్పిపోతున్నాను. అంటే అంతగా ప్రియుని గురించి ఆమె తలస్తుంది. నువ్వెంతగా తలుస్తున్నావు నీ ప్రియుని గురించి? ప్రభువుని గురించి ఉన్న తలంపులు ఉన్నాయా? దినమంతా ఏం సంపాదించాలి, నా పిల్లలకు ఏం కూర్చాలి, ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ చౌకబారుగా వస్త్రాలు అమ్ముతారు, కూరగాయలు అమ్ముతారు, ఎక్కడ ఏ కొట్టులో ఈ బంగారము మరి కొద్దిగా తక్కువ ధరకు దొరుకుతుంది, ఇదే వెతుకులాట. కానీ ప్రియుని వెతికినావా? యేసు ప్రభువు సన్నిధికి నీవు తహతలాడుతూ ఉండాలి, అది మనకు బోధిస్తుంది.